వర్షాలు లేక ట్యాంకర్లతో మొక్కజొన్న పంటకు నీరు సరఫరా చేస్తున్న దయనీయ స్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఋతుపవనాల ముందే వచ్చాయని, ఏడాది వర్షాలు ముందే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన ఆదేశాలతో రైతులు గత నెలలో క్రితం విత్తనాలు నాటారు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో వేల ఎకరాల్లో లక్షల పెట్టుబడులు పెట్టి ఆకాశం వైపు చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ శివారులో మొక్కజొన్న విత్తనాలు నాటి 15 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో మొలకెత్తిన మొక్కలను కాపాడుకునేందుకు ఆముదాల రమేష్ అనే రైతు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నాడు. ఈ స్థితిపై రైతు రమేష్ అమ్మా న్యూస్తో తన గోడును వెళ్లబోసుకున్నాడు. వర్షాలు పడుతున్నాయి, ఇక పంటలు ఇద్దామని చెప్పి మొక్కలు, సోయలు, ఈ రకరకాల పంటలు అందరూ వేసిండ్రు. జనాలు, రైతులందరూ ప్రతి ఒక్కరు ముందస్తు వర్షాలు చూసుకొని. కానీ ఈయన వేసి ఈ రోజుకి 20 రోజులు అవుతుంది. ఒక శినుకు వాన కూడా లేదు. వేసిన మంది ఒక శినుకు లేదు. దీన్ని చూస్తే నిద్ర పడతలేదు. రాత్రి పండుకుందామంటే నిద్ర పడతలేదు. ఇక చూస్తే వాన పడుతుంది, అక్కడ చూస్తే వాన పడుతుంది అన్న ఉద్దేశంతో. కానీ చాలా పెట్టుబడి, 15 సంవత్సరాల మొక్కలు, 15 సంవత్సరాల DAP, 20 మంది కూళ్ళు ఇవన్నీ వేసి దీన్ని ఏదో పండించి నా పిల్లల ఫీజు కట్టుకుందామన్న ఉద్దేశంతో చేస్తే 1,50,000 రూపాయలు ఇప్పటికీ ఫీజులు అయిపోయి, 1,00,000 పెట్టుబడి ఇప్పటికీ అయిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల కూడా నీళ్ళు ఎక్కలేవు. సరంపల్లె నుంచి కిరాయి తీసుకొచ్చి ఒక ట్యాంకర్కు 200 ఇచ్చి 2 ట్యాంకర్లు కిరాయి తెచ్చి 1500 తెచ్చి నీళ్లు పోసడం జరుగుతుంది. దీని ఉన్నదాన్ని కొంచెం రక్షించుకుందామన్న ఆలోచనతో ఆ దేవుడు ఏం చేస్తాడో ఏమో. కానీ ఈ పరిస్థితి ప్రతి రైతు కోట్లు భూమిలో పోసి అయ్యో అయ్యో అని ఎదురు చూస్తారు. కానీ ఎవరికి కూడా దేవునికి దయ వస్తలేదు. అసలు ఇంత ఘోరంగా ఇంతకాలం ఎప్పుడు ఘోరంగా కాలేదు. ప్రతి ఒక్కరు సోయ పోసిన వాళ్ళు, మక్క వేసిన వాళ్ళు, దొన్న వేసిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు తుకాలు పోసిన వాళ్ళు అందరూ లబో దిబో మొత్తుకుంటారు. పైకి ఎవరు చెప్పుకోలేకపోతారు పరిస్థితి ఏందని చెప్పి. ఇంత దారుణం ఎప్పుడు కూడా రావద్దు. కానీ ఇది పడితే ఇంత పిల్లల ఫీజుకో ఇంత యూసం చేసుకుంటే ఇంత బాగుపడతామన్న ఉద్దేశంతో చేస్తే ఇంత దరిద్రమైన వర్షాకాలం ఎప్పుడు లేదు. ముందస్తు మురిపించి మళ్ళీ వెనకచర మొత్తం ఏడిపించడం చాలా బాధారకంకరం. రోజు మొగులు చూడాలి, కిందికి చూడాలి, మొగులు చూడాలి. ఎండ వస్తుంది, నల్లగా మొగులైతుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, నల్లగా మొగులైతుంది, ఎండ కొడుతుంది. వాతావరణ శాఖ రోజు చెప్తారు 3 రోజుల్లో వర్షాలు, ఫుల్ వర్షాలు వస్తున్నాయి, ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలు వస్తున్నాయి. ఏవి వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళకి ఇలాగ చెప్తే మేము వాళ్ళకి చెప్పిన మాటలకు మోసపోయి ముందు విత్తనం వేసినాం. ఇప్పుడు విత్తనం వేసే వాళ్ళమే కాము.